ఇక్కడ చూడండి, మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసాం, ఓకే, ఫైల్ ఓపెన్ చేసాం, ఓకేనండి. ఎక్కడండి, ఏ మోడ్లో ఓపెన్ చేసాం, ఎక్స్ మోడ్లో. సో ఈ ఫైల్ ఆల్రెడీ ఉందనుకోండి, మీకు ఏమొస్తుందండి, ఎక్సెప్షన్ వస్తుంది, ఫైల్ ఎగ్జిస్ట్ ఎర్రర్ అని. ఓకేనా, మీరు ఏంటండి ఆ ఎక్సెప్షన్ మనం తెలియట్లేదు అనుకోండి, బేస్ ఎక్సెప్షన్ ఏముంది, ఆ ఎక్సెప్షన్ మీరు హ్యాండిల్ చేసి సరిపోతుంది. ఓకేనా, యాజ్ అని చెప్పేసి సంథింగ్ ఈ అన్నాం. ఇక్కడ మీరు ఏంటండి, ప్లీజ్ ట్రై అగైన్ అనొచ్చు, లేదా ఎక్సెప్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే సో ప్రింట్ ఈ డాట్ అండర్స్కోర్ డిఓసి అండర్స్కోర్ అన్నాం అనుకోండి. ఓకేనా, మీకు ఏమొస్తుందండి, ఆ ఎక్సెప్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇఫ్ ఆల్రెడీ శాంపుల్ డాట్ టీఎక్స్టీ మన దాంట్లో ఉంది, నేను ఎక్స్ మోడ్లో పెట్టా. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేస్తున్నాను ఫైల్ని. ఓకే అండి, సో ఒకసారి చెక్ చేస్తే సో ఏమంటుందండి, ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ ట్రై అగైన్. ఇది ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వట్లేదండి, ఆ సెలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటండి, పైథాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో పైథాన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకే అండి, సో ఇప్పుడు మీరు ఏంటండి, ఇక్కడ అయితే మోడ్ మార్చుకోవాలి, లేదంటే ఇక్కడ ఫైల్ నేమ్ మార్చామనుకోండి. ఓకేనా, ఈ ఫైల్ ఒకసారి ఉందో లేదో చెక్ చేయండి, డిఐఆర్ అనండి. ఓకేనా, శాంపిల్ డాట్ టీఎక్స్టీ ఉంది కానీ sample1.txt లేదు. ఎక్స్ మోడ్ ఏం చేస్తుందంటే జస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది అంతే. ఓకేనండి, సో ఇక్కడ ఏంటంటే మీరు ఎలా అన్నారనుకోండి, సో ఏమైందండి, ఫైల్ క్రియేట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి, డిఐఆర్ అనండి. ఓకేనా, sample1.txt ఫైల్ వచ్చింది. ఓకేనండి, సో ఇలాగా మీరు ఏంటంటే శాంపిల్ ఫైల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు ఇక్కడ రాసామండి ప్రోగ్రాంలో. ఫైల్ నేమ్ ఏంటి, ఏ మోడ్లో ఉంది, ఎన్కోడింగ్ మెకానిజం ఏంటి, ఫైల్ క్లోజ్ అయ్యిందా లేదా, రీడబులా ఉన్నా, ఫైల్ రీడ్ మోడ్లో ఉందా, రైట్ మోడ్లో ఉందా, ఇక్కడ చూడండి. ఇక మనం ఏమంటున్నాం అండి, ఒకసారి దీన్ని రన్ చేసామనుకోండి. సో ఫైల్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ sample2 అని ఇవ్వండి. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. ఓకేనా, సో మీకు ఏమొచ్చిందండి, ఫైల్ రైట్ మోడ్ ఆర్ నాట్. ఓకేనా, సో ఫైల్ క్రియేట్ అవుతుంది, ఫైల్ రైట్ చేసుకోవచ్చు అండి, రీడ్ చేయలేం ఎక్స్క్లూజివ్ మోడ్లో. ఓకేనా, క్లోజ్ అయ్యిందా, ఇంకా ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, బట్ తర్వాత ఏమైందండి, తర్వాత క్లోజ్ చేసాం. ఓకేనండి, సో ఇది ఎన్కోడింగ్ మీరు చెప్పుకోవచ్చు అండి. ఓకేనండి, సో జనరల్గా యూనిక్స్ లైనక్స్ ప్లాట్ఫామ్లో ఏంటండి, UTF-8 ఉంటుంది. ఓకే అండి, పైథాన్ కూడా ఫాలో అయ్యేది UTF-8. ఓకే అండి, ఇన్ కేసు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఎటువంటి మెకానిక్ చెప్పలేదు అనుకోండి, CP125 తీసుకుంటుంది. ఓకేనండి, సో ఇది జనరల్గా మీరు ఏంటండి, బేసిక్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఫైల్ ఆబ్జెక్ట్ వచ్చేసిందండి, నేను ట్రై క్యాచ్ చేసేస్తున్నాను, ట్రై యాక్సెప్ట్. అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి, అదేంటి అంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటి చూద్దాం. ఎలా అంటే ఫైల్ని మీరు విత్ అనే కీవర్డ్తో ఓపెన్ చేయొచ్చు అండి, విత్ అనే కీవర్డ్తో. ఎలా అంటే అది, సో విత్, ఓకే అండి, ఓపెన్, చూడండి సింటాక్స్ ఎలా రాస్తున్నా, విత్ ఓపెన్. సో ఫైల్ నేమ్ ఏంటండి, sample.txt. ఓకే అండి, ఈ ఫైల్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఎటువంటి మోడ్ చెప్పట్లేదు. ఓకేనండి, యాజ్ అని చెప్పేసి సంథింగ్ ఇలా అంటున్నానండి. ఓకేనా, ఇక్కడ యాజ్ మీన్స్ యాజ్ ఎలియాస్ నేమ్, మీన్స్ ఫైల్ ఆబ్జెక్ట్, మీరు ఏ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ అనేది ఫైల్ ఆబ్జెక్ట్. ఎలా ఓపెన్ చేస్తున్నామండి, విత్ అనే కమాండ్ ద్వారా ఓపెన్ చేస్తున్నాం, విత్ అనేది కీవర్డ్. సో ఇక్కడ ఏంటండి, విత్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే ఫైల్ ఆబ్జెక్ట్స్ మీరు ఏంటండి, మీరు మాన్యువల్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు ఏంటండి, విత్ బ్లాక్లో మీరు బయటకు వస్తే ఆటోమేటిక్గా ఫైల్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, ఇది బ్లాక్ అండి. ఓకేనా, సింటాక్స్ ఇలా రాయాలి, విత్ తర్వాత ఓపెన్ ఫంక్షన్. సో శాంపుల్ పారామీటర్స్ మీ ఇష్టం. ఓకేనా, మనం కావాల్సిన విధంగా రాసుకుంటాం. తర్వాత యాజ్ ఎలియాస్ నేమ్ ఫైల్ ఆబ్జెక్ట్, ఈ ఫైల్ ఆబ్జెక్ట్ని మీరు ఆపరేషన్ చేయాలి. సో ఇప్పుడు ఏంటండి, ఇందాక రాసిన ఇన్ఫర్మేషన్ అదే రాస్తున్నామండి, ఏమని, ఫైల్ నేమ్ ఏంటి, ఓకే అండి, తర్వాత మోడ్ ఏంటి, ఎన్కోడ్ మీరు రీడబులా రైటబులా, క్లోజ్ అయిందా లేదా, ఇక్కడ వరకు రాస్తున్నానండి. ఓకే, నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇది కూడా అవసరం మనకి. ఇక్కడ మనకి ఏంటంటే, మనకు కావాల్సింది ఈ పాయింట్ అండి. సో ఈ పాయింట్, సో ఇక్కడ మనకి ఏమొస్తుందండి, ఓకేనా, ఫైల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఫాల్స్ వస్తుందండి. ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో, ఓకేనా, సో ఇక్కడ మనం ఏంటంటే ఈ స్టేట్మెంట్ వాడొచ్చండి, ఈ స్టేట్మెంట్ మీరు వాడొచ్చండి ఇక్కడ బయట. ఓకే,
ఇక్కడ ఏమొస్తుందండి, ట్రూ వస్తుందండి. ఇక్కడ మీకు ఏమొస్తుందండి, ట్రూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, జస్ట్ రన్ చేయండి. మీకు ఏమొచ్చిందండి, బయట ట్రూ వచ్చిందండి. మీరు ఏమన్నా క్లోజ్ మెథడ్ వాడారా, ఫంక్షన్ వాడారా, వాడలేదండి. ఆటోమేటిక్గా మీకు ఏంటండి, విత్ బ్లాక్ ఓకేనండి, మీరు ఫైల్ ఓపెన్ చేస్తే ఆ బ్లాక్ వరకు ఆ ఫైల్ ఓపెన్ అయి ఉంటుందండి. ఎప్పుడైతే ఇమీడియట్గా మీరు బ్లాక్ నుంచి బయటకు వచ్చారో ఆ ఫైల్ ఆపరేషన్స్ క్లోజ్ అయిపోతాయండి. అంటే ఆ ఫైల్ మీద మనం ఆపరేషన్ చేయలేము ఇంకా ఆ బ్లాక్ నుంచి బయటకు వస్తే. సో అంటే ఏంటండి, విత్ ఓపెన్ ఓకేనా, సింటాక్స్ మనం ఇలా కూడా రాయొచ్చండి. ఫైల్ ఓకేనా, ఫైల్ ఓపెన్ చేయడం ఇది ఇలా కూడా చేయొచ్చండి. ఓకే, అంటే ఏంటండి, మీరు మాన్యువల్గా ఫైల్ని క్లోజ్ చేయకుండా సో కానీ ఆటోమేటిక్గా ఫైల్ క్లోజ్ అయిపోతుందండి. ఇక్కడ బ్లాకే ఏం లేదు, ఫంక్షన్లో రాసినట్టు ఇక్కడ బ్లాక్లో రాస్తామండి. ఆపరేషన్స్ అన్నీ బ్లాక్లో చేస్తాం. ఎప్పుడైతే బ్లాక్ నుంచి బయటకు వచ్చామో ఫైల్ మీద ఇంకా ఆపరేషన్స్ చేయలేము, ఎందుకంటే ఫైల్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఓపెన్ చేసిన ఫైల్ క్లోజ్ అయిపోతుంది. ఇందాక రాసాను చూడండి. సో ఇందాక రాసింది అనుకోండి, మీరేంటంటే మీరే మాన్యువల్గా చేయాలి. లేదండి ఇందాక ఇది ఉంది చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ట్రై క్యాచ్ ఓకే, అది ఓకే, ఎక్సెప్షన్ వస్తే ఎక్సెప్ట్ బ్లాక్ ఎక్సెప్షన్ అని చేసాం, తీసేయండి. బట్ ఇక్కడ ఏంటంటే మాన్యువల్గా మీరు ఏం చేయాలి, ఫైల్ని క్లోజ్ చేయాలి. మాన్యువల్గా మీరు ఏంటంటే ఫైల్ని క్లోజ్ చేయాలి. అదే విత్ ఓపెన్ అనుకోండి, మీరు ఫైల్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరి విషయాన్ని మీరు ఎలా అయినా రాయొచ్చు. అలాగే యాక్చువల్గా ఏంటంటే ఫైల్ క్లోజ్ అన్నాం కదా, దీన్ని మనం ఎక్కడ రాయాలండి, ఫైనల్లీ బ్లాక్లో రాయాలి యాక్చువల్గా. ఎందుకని ఓకేనా, ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఎగ్జిక్యూట్ అయ్యే బ్లాక్ ఏంటండి, ఫైనల్లీ బ్లాక్. సో ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఇక్కడ క్లోజ్ చేస్తాం ఎక్సెప్షన్స్. ఓకేనండి, ఇక్కడ క్లోజ్ చేస్తాం. యాక్చువల్గా మీరు ఏంటంటే ఇక్కడ క్లోజ్ చేయాలి. ఓకే అండి, సో ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఎఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఎలా అన్నాము, సో సో ఇక్కడ యాక్చువల్గా ఏంటండి, సో ఫైల్ యాక్చువల్గా మనం ఏం చేయాలండి, ఫైల్ని మనం ఫైనల్లీ బ్లాక్లో మనం క్లోజ్ చేయాలండి. ఫైనల్లీ బ్లాక్లో యాక్చువల్గా క్లోజింగ్ ఆపరేషన్స్ ఎక్కడ చేయాలని ఫైనల్లీ బ్లాక్, ఎందుకంటే ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సో కంపల్సరీ ఏమవుతుందండి, ఓపెన్ చేసిన ఫైల్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా ట్రై బ్లాక్లో ఎక్కడైనా క్లోజ్ చేసాం అనుకుందాం, ఇన్ కేస్ ఎక్సెప్షన్ ఎక్కడైనా రైజ్ అయింది అనుకుందాం. సో రైజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఫైల్ ఓపెన్ చేసిన ఫైల్ క్లోజ్ అవ్వదు. దట్స్ ఇట్. సో ఇలా కూడా రాయొచ్చండి. సో తీసేయండి. సో మనం ఏంటండి ఇప్పుడు ఫైల్ మీద ఆపరేషన్స్ అండి ఏంటి, ఓకేనండి. ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదండి, sample.txt2 అని, ఆర్ శాంపిల్ టెక్స్ట్ ఫైల్. దీంట్లో ఎటువంటి డేటా లేదు. ఈ ఫైల్కి డేటా నేను రైట్ చేయాలి. సో ఓకేనండి, రైట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీ మోడ్ చెప్పాలి. సో డబ్ల్యూ అంటే సరిపోతుంది. సో ఇదేంటండి ఫైల్, చెప్పండి సార్. ఎక్స్ మోడ్ లో ఆటోమేటిక్ గా ఫైల్ అనేది క్రియేట్ అవుతుందా? మనం డిఆర్ లో చూసినప్పుడు ఫైల్ లేదు కదా, దాన్ని రన్ చేసినప్పుడు క్రియేట్ అవుతుందా? ఇక్కడ చూడండి, మీరు డబ్ల్యూ కానీ ఎక్స్ కానీ ఏ కానీ పెడితే ఇక్కడ చూడండి, సిఎల్ఎస్ అన్నాం, డిఏఆర్ అన్నాం, ఇక్కడ శాంపిల్ 1 2 3 లేదు కదా. సో ఇక్కడ ఏమంటున్నాం అండి, మీరు 3 అని పెట్టండి. సో డబ్ల్యూ మోడ్లో ఉన్నాం, ఒకసారి మీరు రన్ చేయండి. ఓకే అండి, సో డిఏఆర్ అనండి, శాంపిల్ 3 క్రియేట్ అయిందండి. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ అన్నాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనం మళ్ళీ జస్ట్ నేనేం చేస్తాను, రన్ చేస్తున్నా, ఫైల్ నేమ్ మార్చలా, రన్ చేస్తున్నా, ఫైల్ ఆల్రెడీ ఉంది అని చెప్తుందండి.
ఉంటే ఎక్స్ అనేది క్రియేట్ చేయదు. డబ్ల్యూ ఏంటండి, ఫైల్ ఉందా లేదా అని పక్కన పెట్టండి. ఫైల్ లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఫైల్ ఉన్నా కానీ ఓవర్ రైట్ చేసేస్తుందండి. ఉన్న ఫైల్లో డేటా పోతుంది. ఓకే, ఫైల్ మీకు ఏమవుతుందండి, మనం కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు అదే ఫైల్ నేమ్తో ఉందనుకోండి, రీప్లేస్ చేయని అని అడుగుతుంది. మనం గవాల్ని చూసుకోకుండా రీప్లేస్ అన్నాం అనుకోండి, ప్రీవియస్ ఫైల్ పోతుంది. ఓకే, అదే నేమ్తో ఉంటే. బట్ ఎక్స్ మోడ్ అలా కాదండి, ఇది ఆల్రెడీ ఉంది, నేను క్రియేట్ చేయలేను అంటుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ శాంపిల్ 4 లేదు కదా, మీరు 4 పెట్టి ఎక్స్ అని అన్నాం అనుకుందాం, మీకు ఏమవుతుందండి, ఇది క్రియేట్ చేసేస్తుందండి. సో డిఆర్ అన్నాం అనుకోండి, శాంపిల్ 4 వచ్చిందా అండి. సో ఎక్స్ ఏంటండి, ఆల్రెడీ నేమ్తో ఫైల్ ఉంటే క్రియేట్ చేయదు. డబ్ల్యూ ఏంటండి, చేసేస్తుంది బట్ కంటెంట్ పోతుంది. ఓకేనా, ఫైల్ ఉంటే క్రియేట్ చేస్తుంది, మళ్ళీ ఫైల్ పోతుంది, ఐ మీన్ కంటెంట్ పోతుంది. అదే ఇక్కడ ఏ అనుకోండి, ఓకేనా, ఏ అనుకోండి, ఆల్రెడీ శాంపిల్ డాట్ 4 ఉంది, మళ్ళీ ఏంటంటే ఏ పెట్టాం, ఓకేనా, రన్ చేయండి, ఎటువంటి ఎర్రర్ రాదు. ఓకేనా, ఫైల్ పోతుందండి, ఫైల్ ఉంటుంది, కంటెంట్ కూడా ఉంటుంది. ఓకేనా, బట్ ఆ ఫైల్ లేదనుకుందాం, ఏ మోడ్ పెట్టాం, ఓకేనా, ఏం చేస్తుందండి, ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, సో తర్వాత రైట్ చేసుకోవచ్చు అండి, మీరు కావాలని చూడండి. డిఐఆర్ ఏ ఆర్ ఎక్స్ ఆర్ బి డబ్ల్యూ మూడు కూడా ఫైల్స్ క్రియేట్ చేస్తాయి. డబ్ల్యూ అనేది ఏంటంటే కొంచెం డేంజరస్, ఏంటంటే ఫైల్ ఆల్రెడీ ఉందనుకోండి కంటెంట్ పోతుంది. ఎక్స్ అనుకోండి అసలు ఉంటే అసలు క్రియేట్ చేయనివ్వదు. ఏ అనుకోండి ప్రాబ్లం లేదు, ఉంటే క్రియేట్ చేయదు, ఉన్నదానికి డేటా డిపెండ్ చేస్తుందండి, లేకపోతే క్రియేట్ చేస్తుందండి. ఇవి మనకి ఫైల్ మోడ్స్. రీడ్ అనుకోండి, అదేం లేదు, జస్ట్ ఫైల్ ఉంటే డేటాని రీడ్ చేస్తుంది అంతే. ఓకేనండి, సో ఇది యాక్చువల్గా ఈ 4 మోడ్స్ అండి. ఓకేనా అండి. క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు మనం sample.txt-లోనే డేటాను రైట్ చేస్తున్నాం బై యూజింగ్ డబ్ల్యూ మోడ్. సో రైట్ చేయడానికి మనం ఏంటంటే ఇక్కడ రైటింగ్కి, ఓకేనా, ఓకేనా, డేటా టు ఏ ఫైల్ మనం ఏంటంటే ఓకేనా రైట్ ఫంక్షన్ వాడాలి, రైట్ ఫంక్షన్. సో పారామీటర్ ఏంటండి, స్ట్రింగ్ str, రైట్ ఫంక్షన్ విత్ పారామీటర్ str. సో ఓకేనా, ఆబ్జెక్ట్ ఎఫ్ డాట్, ఓకేనండి, ఫైల్ ఆబ్జెక్ట్ అండి ఎఫ్ డాట్, మనం ఏమంటున్నాం అండి, రైట్ మీద అంటున్నాం అండి, స్ట్రింగ్ అంటున్నాం. స్ట్రింగ్ రూపంలో మీరు ఏదైనా ఇచ్చుకోండి, బట్ స్ట్రింగే ఇవ్వాలి. రైట్ ఫంక్షన్ పారామీటర్ స్ట్రింగే ఇవ్వాలి. మీరు డబుల్ కోట్స్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా, ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఏమంటున్నాం అండి, సో వెల్కమ్ టు సో పైథాన్, ఓకేనా, ఫైల్, ఓకేనండి, హ్యాండ్లింగ్ అన్నాం. సో ఫైల్ హ్యాండ్లింగ్, ఓకే అండి, సంథింగ్. సో మీరు ఓకేనా, జస్ట్ నేను ఏం చేస్తున్నానండి, రన్ చేస్తున్నా, డేటా రైట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. sample.txt ఫైల్ ఓపెన్ చేయండి, ఓకేనా, వెల్కమ్ టు పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్, మనం అక్కడ డేట్ వచ్చింది. సో మనం క్రియేట్ చేసింది కూడా అదే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యాడ్ చేసిన లైన్లో నేను ఏంటంటే చివర ఓకేనా 1 2 3 యాడ్ చేశాను. ఓకే, అలాగే నేను ఇక్కడ ఏ మోడ్ వాడుతున్నానండి, డబ్ల్యూ మోడ్ యూజ్ చేస్తున్నా. ఓకేనా, ఆల్రెడీ ఫైల్ ఉంది, ఫైల్లో డేటా ఉంది. ఓకేనా, నేను అదే డబ్ల్యూ మోడ్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఓకేనా, మనం రైట్ చేసి 3 లైన్స్ 1 2 3 అని రాసిన చివర, ఇప్పుడు నేను చూసుకోకుండా రన్ చేసేస్తున్నా, అయిపోయింది. ఇప్పుడు sample.txt ఓపెన్ చేయండి. సో ఏమైందండి, ఇక్కడ మనకి చివర ఓకేనా, సో 1, ఓకేనండి, తర్వాత 2, ఓకేనా, తర్వాత 3. సో మనకి ఏంటండి, ఓకేనా, ప్రీవియస్ ఇంతకు ముందు ఉన్న లైన్ పోయింది. మనం రైట్ చేసినప్పుడు 3 లైన్స్ మాత్రమే రైట్ అయింది, ఈ 3 లైన్స్ మాత్రమే రైట్ అయిందండి. ప్రీవియస్ డేటా పోయింది, ఎందుకంటే మనం యూజ్ చేసింది డబ్ల్యూ మోడ్. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇంకోటి, ఇక్కడ మనం రైట్ ద్వారా రైట్ చేస్తున్నాం,
ఓకే అండి. మీకు ఏంటండి డేటా మొత్తం కూడా అదే లైన్లో ప్రింట్ అవుతుంది, అదే లైన్లో రైట్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ సేమ్ లైన్లో కాకుండా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలనుకుంటే చివర మనం ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ స్లాష్ అని పెట్టామనుకోండి, డేటా ఏమవుతుందండి, న్యూ లైన్లో రైట్ అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ శాంపిల్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో మనకేముందండి, డేటా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మోడ్ మారుస్తున్నానండి. ఏ మోడ్ పెడుతున్నా, ఎక్స్ పెట్టామనుకోండి ఫైల్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చేయను అంటుంది. అది ఏ పెట్టామనుకోండి మీకు ఏముంటుందండి, చూడండి ఆల్రెడీ ఉన్న డేటాకి ఈ డేటా యాడ్ చేస్తుందండి, ఎపెండ్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఉంది కదా 4, ఓకేనా 5, 6. ఒకసారి రన్ చేయండి. సో రైటింగ్ అయిపోయింది. ఓకేనా, శాంపిల్ డాట్ టీఎక్స్టీ ఓపెన్ చేయండి. ఏమైందండి, వెల్కమ్ టు పైథాన్ ఫైల్ 4, ఓకేనా 5, 6 అండి. ఓకే, సో మనం ఏంటండి ఇక్కడ యాక్చువల్గా స్లాష్ అని పెట్టి ఉంటే అది కూడా నెక్స్ట్ లైన్లోకి వచ్చేది. కంటిన్యూస్గా రాసేస్తుందండి. కరసర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కంటిన్యూస్గా రాసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు స్లాష్ అని పెట్టారనుకోండి న్యూ లైన్లోకి వస్తుంది, అది ఆటోమేటిక్గా న్యూ లైన్ రాయదు. ఇదేంటంటే ఫైల్ రైటింగ్. ఇన్ కేస్ ఇక్కడ నేను ఎక్స్ పెట్టాను అనుకుందాం, మీకు ఏంటంటే ఆల్రెడీ ఫైల్ నేమ్ ఉంది కదా, ఏమంటుంది, ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటుంది. ఫైల్ నెంబర్ శాంపిల్ డాట్ 6 లేదు. ఓకే, శాంపిల్ డాట్ 6 లేదు. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో సమ్ ఆపరేషన్ జరిగింది. ఓకేనా, శాంపిల్, ఓకేనా 6, ఓకే ఉందా ఫైల్. ఓకేనా, ఫైల్ ఒక డేటా కూడా రైట్ అయింది. WX మోడ్, ఓకేనా రైట్ మోడ్. ఫైల్ ఓపెన్ చేసి ఫైల్ క్రియేట్ చేసి దాన్ని రైట్ చేస్తుందండి. క్రియేటింగ్ అండ్ రైటింగ్. బట్ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉంటే క్రియేట్ చేయదు. అది ఇది ఎక్స్కి డబ్ల్యూకి తేడా. సో ఏ అంటే ఆల్రెడీ ఉంటుంది, ఉందనుకోండి దానికి ఎపెండ్ చేస్తుంది. ఇది అండి రైట్ ఆపరేషన్. ఇక్కడ రైట్ ఆపరేషన్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఓకేనా ఇక్కడ స్ట్రింగ్ డేటా మాత్రం పెట్టాను నేను. ఈ స్ట్రింగ్ కాకుండా ఏమంటున్నానండి, ఎఫ్ డాట్ రైట్ మెథడ్. ఓకే అండి, ఇక్కడ నేను ఏమంటున్నానండి, సమ్ నెంబర్ పెట్టానండి. ఒకసారి ఎర్రర్ ఏమొస్తుందో చెక్ చేయండి. సారీ, రైట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి స్ట్రింగ్ నాట్ ఇంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి, ఎందుకని పారామీటర్ ఏంటి అది కావాలి, పారామీటర్ ఏంటి అది మాకు కావాలండి. ఎగ్జాంపుల్, ఇందాక ఎగ్జాంపుల్ కాపీ చేయలేదు కదా. సో అక్కడ రైట్ మోడ్, కానీ ఎపెండ్ మోడ్ మీ ఇష్టం అండి. ఇక్కడ మోడ్ అనేది మీరు మార్చుకోవచ్చు. సో అది ఏ మోడ్లో చేస్తే ఆ మోడ్ అండి. మనం ఏమన్నామండి, సో డబ్ల్యూ మోడ్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏంటండి, సో ఏ మోడ్, ఎపెండ్ మోడ్. సో చెక్ చేసుకోవాలి ఎపెండ్ మోడ్. తర్వాత ఏంటండి, సో ఎగ్జాంపుల్, ఓకే సో ఎక్స్ మోడ్, ఎక్స్క్లూజివ్. ఓకే, సో ఇదే అండి, ఇది రైట్ చేయడం అండి. ఓకేనా, మరి రైట్ చేయడానికి రైట్ మెథడ్ ఒకటే ఉందా? ఓకే అండి, ఆప్షన్ ఇంకోటి ఉందండి, రైట్ లైన్స్ అనే మెథడ్ ఒకటి ఉంది, రైట్ లైన్స్. ఓకే అండి, సో అదేం చేస్తుంది, దాని పారామీటర్ ఏంటి? సో జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం. నేను ఏం చేస్తున్నానండి, ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, L = లిస్ట్. లిస్ట్లో నేను ఏం చేస్తున్నానండి, స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను, జావా /n. ఓకే అండి, సో నెక్స్ట్ ఏంటండి, సో పైథాన్, ఓకేనా /n. లిస్ట్లో స్ట్రింగ్స్ అండి. ఓకే అండి, సో XML /n. ఓకే అండి, సో /n. ఓకే అండి, సో లాస్ట్లో ఓకేనా CLAN. ఓకేలా అన్నాం. మనం ఏం చేసామండి, లిస్ట్లో స్ట్రింగ్ తీసుకున్నాం, అన్ని స్ట్రింగ్సే ఉన్నాయి. ఒకసారి రైట్ ఫంక్షన్, ఓకే రైట్ మెథడ్ ఆర్ రైట్ లైన్స్. సో రైట్ లైన్స్ ఇక్కడ ఏంటండి, స్ట్రింగే బట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అండి.
లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే లిస్ట్ రూపంలో ఉన్న స్ట్రింగ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఎఫ్ డాట్ రైట్ లైన్స్ ఓకేనా. ఎల్ ఆల్రెడీ మనకి ఏంటంటే లిస్ట్ ఉంది, లిస్ట్లో స్ట్రింగ్సే ఉన్నాయి, స్ట్రింగ్సే ఉండాలి, వేరే టైప్ ఉండకూడదు, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్సే ఇవ్వాలి. ఓకే, చివరిలో మనం ఏంటంటే ప్రింట్ రాస్తే రాసుకోండి, ఫైల్ ఆపరేషన్స్ కంప్లీటెడ్ అండి. ఓకే, ఒకసారి రన్ చేయండి. ఏ మోడ్లో ఉందండి? డబ్ల్యూ మోడ్లో ఉంది. సో ఓకేనా, ఏమవుతుందండి ఫైల్ ఇన్ కేసు ఉంటే ఓవర్ రైడ్ అయిపోతుంది డేటా. ఓకేనా, రన్ చేయండి ఒకసారి. సో ఫైల్ నేమ్ ఏంటంటే sample.txt, ఓపెన్ చేయండి, జావా పైథాన్ XML C#CLang. ఓకే, మనం ఏంటండి ఓకేనా రైట్ లైన్స్ మెథడ్ యూజ్ చేసుకోండి మనం ఫైల్కి డేటాను రైట్ చేస్తాం. ఇన్ కేసు ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ లిస్ట్ని మీరు ఫైల్లోకి ఓకేనా రైట్ చేయాలి. ఓకే అండి, మీరు ఏంటంటే సింపుల్గా రైట్ లైన్స్ మెథడ్ యూజ్ చేసుకోండి. మీరు ఆ లిస్ట్ని ఈ యొక్క ఫంక్షన్ మెథడ్కి మీరు పారామీటర్ కింద పంపిస్తే మీరు ఏ ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారండి? sample.txt క్రియేట్ చేశారు. ఆ ఫైల్లోకి డేటా రైట్ అయిపోతుంది. అది అంటే ఇక్కడ మనం టూ మెథడ్స్ వాడొచ్చండి. ఓకే, రైట్ విత్ స్ట్రింగ్ పారామీటర్, రైట్ లైన్స్ ఓకేనా విత్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అండి. ఏం లేదు ఇక్కడ లిస్ట్లో ఓకేనా ఏదైనా నెంబర్ ఇచ్చి చూడండి, ఎందుకంటే లిస్ట్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు. నెంబర్ ఇచ్చి చూడండి, ఇప్పుడు ఏముండొచ్చు చూడండి. ఇంటర్నల్గా మీకు ఏమవుతుందండి? రైట్ ఫంక్షనే కాల్ అవుతుంది. ఏముంటుందండి? మీరు రైట్ లైన్స్ వాడినా కానీ ఇంటర్నల్గా మీకు రైటే కాల్ అవుతుందండి. రైట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి స్ట్రింగ్ నాట్ ఇంట్. సో కాబట్టి ఓకేనా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇవ్వాలి. ఓకేనండి, ఇది రైట్ చేయడానికి అండి మనం యూజ్ చేసే రెండు మెథడ్స్, రైట్ లైన్స్. ఓకే, సో రీడ్ చేయడం అనేది రేపు చూద్దామండి నెక్స్ట్ క్లాస్లో. ఓకే అండి, సో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను.